నా పేరు శ్రీనివాసు, కేఎస్ న్యూస్ ఛానల్ నుంచి. ఇక్కడ 33వ వార్డు నుంచి జ్యోతి శివరాజ్ అన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ వార్డులో ఉన్న సమస్యల గురించి మన దగ్గర ఇప్పుడు 33వ వార్డు అభ్యర్థి జ్యోతి శివరాజ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న. నమస్తే. కేఎస్ న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జ్యోతి, 33వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నా. నాకు 2014 తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన ఫస్ట్నే మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది. 2014లో ఇక్కడ 12వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీతో ఫస్ట్ సారి కౌన్సిలర్గా గెలిచినాను. తర్వాత నెక్స్ట్ 2019లో కానీ కోఆప్షన్ మెంబర్ చేసిన. గత 10 సంవత్సరాల నుంచి కౌన్సిల్ మెంబర్గా కొనసాగుతున్నా. ఇప్పుడు కానీ అదే హృదయంతోనే పోతున్నా ప్రజల వద్దకి. ఇప్పుడు అమలుగానే హామీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి మోసపూరితమైన హామీలతో ప్రజలు మోసపోయి గవర్నమెంట్ ఫామ్ అయింది. ప్రజలు అందరూ ఎప్పుడు కేసీఆర్ సార్ వస్తారా, అది ఎప్పుడు మా తలరాతలు మారుతాయని ఎదురు చూస్తున్నారు. అదే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతున్నాం. ప్రజలు కానీ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ రావాలా, కారు గుర్తు రావాలా, సీనన్న అభివృద్ధి చూసైనా సరే ఇక్కడ మామూలుగా డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంటే రావాలనేసి కోరుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగానే గల్లీలో సమస్యలు కూడా చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి బీజేపీ కౌన్సిలర్ గెలిచినారు. ఆయన ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ప్రజలు మేము పోతుంటే అమ్మా ఇది కాబట్టి మేము మార్పు కోరుకుంటున్నాం, తప్పకుండా నిన్ను ఆదరిస్తామనే మంచిగా ముందుకు వస్తున్నారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన హామీలను ఈ ప్రభుత్వంలో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వివరించండి. మన మురికివాడల సందర్శనార్థం 2017లో కేసీఆర్ సార్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా వీరన్నపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను చెల్లించి 660 సకన్రాయి దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం. అవన్నీ నిరుపేదలకు ఇచ్చినాము. ఇప్పుడు ఆ నిరుపేదలే ఎంతో సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు. మన అనుకునే వాళ్ళు ఒక్కరు కానీ ఇండ్లు ఇచ్చింది లేదు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మాకు డబుల్ బెడ్రూమ్లు ఇంత మంచి సౌకర్యాలు కల్పించినారు. అదేవిధంగానే ఇంకా లేని వాళ్ళకు కూడా తప్పకుండా మా సీనన్న చెప్పినారు 2 ఏళ్లలో మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఆ 2 ఏళ్ళ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళకి కట్టించిద్దామనే హామీ ఇచ్చినారు. అదేవిధంగా నేను కానీ అదే హామీ ఇస్తున్నా. నిండు మనసుతో నన్ను ఆదరించండి. మీ ఇంటి బిడ్డగా 33వ డివిజన్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, నిండు మనసుతో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరించండి. ఏ సమస్యలు ఉన్నా కూడా నేను తీరుస్తానని హామీ ఇస్తున్నాను.